తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ సండే వేళ గూగుల్ మీట్ ద్వారా కూడి చేరి వచ్చిన సగోదర సోదరులకి పరిశుద్ధులకి దేవుని పిల్లలందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మనం యథావిధిగా ఈ శనివారం దినమున ప్రవక్తల గురించిన అజ్ఞానం మనం ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే నేటి దినంలో మొన్నటి వారంలో కూడా మనము ఎలీషా గురించి చూసాం. ఎలీషా ఒక ఏలియా సేవకుడైన శిష్యుడైన ఎలీషా చాలా గొప్ప కార్యం చేశారు. చూసినప్పుడు దాదాపు నయమాన్ ఒక కుష్ఠరోగం వరకు మనము ధ్యానించున్నాం కదా. ఆయన వచ్చి గొప్ప ఒక సైన్యాధిపతి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక చిన్నది ఏం చేసింది, దేవుని ఒక దేశస్తురాలు, దేవుని బిడ్డ కాబట్టి ఆమె చెప్పింది. అయితే ఆ మాటని మదించి ఇజ్రాయేల్ వచ్చి దేవుని ఎలీషా దగ్గర వచ్చి ఆయన ఏం చేశారు, చాలా గొప్ప సుఖము, చాలా గొప్ప ఒక ఆశీర్వాదం పొందుకున్నారు. అది మనం చూసాం. తర్వాత చూసినప్పుడు ఆయన ఏమో గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. ఆయనలో ఉన్న ఆ ఒక కుష్ఠరోగం ఏమైపోయింది, వెళ్ళిపోయింది. అయితే అక్కడ కింద ఎలీషా సేవకుడైన గేయాజీ ఏం చేశాడు, అతను తెచ్చిన ఒక్కటి కూడా ఈయన పుచ్చుకోలే. ఎవరు, తన యజమానుడు ఎలీషా పుచ్చుకోవాలని ఈయన చాలా బాధపడ్డాడు. ఈయనలో ఏమి ఆశ పుట్టింది, అత్యాశ పుట్టింది. ఎందుకు తన యజమానుడైన ఎలీషా వద్దన్నారు దాన్ని గ్రహించలేకపోయాడు. అతను ఎక్కడి నుంచి రాజు అయినా అన్ని దేశస్తుడు కదా. అయితే ఈ గేయాజీ పోయి ఆయన దగ్గర అబద్ధం చెప్పి ఏం చేశాడు, కొన్ని పుచ్చుకున్నప్పుడు ఇది ఎవరికి, ఇప్పుడు దేవుని సేవకుడు ఏదైనా అన్నీ ఏం చేస్తాడు, దేవుడు తెలియపరుస్తాడు. కంటేనే ఇది ఒక చెప్పాలంటే గేయాజీ గొప్ప శోధన ఇది. ఎందుకంటే దేవుని సేవకుడి దగ్గర ఉన్నప్పుడు సేవకుడు మాట మీద ఏమి ఉండాలి, ఆయన గొప్ప ప్రవక్త దగ్గర ఉన్నాడు. ఆయన మాట మీద గమనం ఉంచాలా. తర్వాత ఎవరిని అభిషేకించాలి, మామూలుగా కింద ఉన్న వాళ్ళని అభిషేకించేది. ఇప్పుడు ఏలియా దగ్గర ఎలీషా పని చేశారు. పని చేసిన కొంతకాలం దేవుడు చెప్తారు, నువ్వు పిలిచి ఆయన ఏం చెయ్య, అలాగే చేయవలసిన అవకాశం ఉండేదేమో. అయితే ఈయన ఏం చేశాడు, ఈయన వస్తువుల మీద దుస్తుల మీద ఆశపడి వెళ్ళినప్పుడు అప్పుడు గేయాజీ ఆయనకి పోయిన ఆ శాపాన్ని ఇతనికి మాత్రం కాదు, ఇతని ఒక వంశ సంతతికి ఏం చేసేసారు, దాని శాపాన్ని పొందుకున్నాడు. చూడండి ఎంత ఘోర పరిస్థితి. గేయాజీ చేసిన 2 రాజుల గ్రంథము, ఇది కూడా ఆయన జీవితంలో చేసి గొప్ప ఈ కార్యం ఇది కూడా చెప్పాలంటే. కానీ శోధన, కాకపోతే ఏం చేయలేం. 2 రాజులు 5వ అధ్యాయము 20 నుండి 27 వరకు ఉందా. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయేను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకుని అతని యొద్ద ఏదైనాను తీసుకుందుననుకుని నయమానును కలుసుకుంటకై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణిని చూచి తన రథం మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసుకుని పోయిరి. మెట్ట దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్లిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాణిని చూచి గేహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదనెను. చూసారా ఎంత గొప్ప అబద్ధం. చూడండి, ఈయన అనుకున్నాడు మనసులో పరుగో అని పరిగెత్తాడు. ఏం దేనికోసం ఆశపడ్డాడు, వెండి 2 వస్త్రము, పై వస్త్రం అది
ఒక సైన్యాధిపతి అంటే ఎలాంటి వస్తువులు తెస్తాడు? సామాన్యమైన వస్త్రం ఉండదు అది. ఈయనకి ఆ కాలంలో వస్త్రం అంటే చాలా గొప్ప ఖరీదు, చాలా వాల్యుబుల్ అది. ఏమంటే అదంతా ఎలాంటి చేసింది, అంతా చేతితో చేసింది కుట్లు, అంత గొప్ప వాల్యుబుల్. అయితే ఇతను ఎక్కడ ఈయన పోయింది కాదు, పోయినాడు ఏదో పూసుకున్నాడు, ఏదో నాకు ఇవ్వండి ఏదైనా మా యజమాని తీసుకోవాలని చెప్పాడు. కానీ ఏం చెప్పాడు ఈయన? అబద్ధం చెప్పాడు. అక్కడ ఏదో పరిగెత్తుకొని వెళ్ళాడు, ఏదో నాకు అయ్యో మా యజమాని పుచ్చుకోలేదే, పరిగెత్తి నాకేమైనా ఇవ్వండి, మా యజమాని ఏమి అడగలేదు, ఎవరు రాలేదు, నాకేమైనా ఇస్తారా అని ఒక ఆశపడి ఏం చేసి ఉండొచ్చు ఆయన. యథార్థత లేదు. అయ్యో ఇన్ని ఇచ్చేదానికి వచ్చి మా యజమాని తీసుకోవాలి, నాకేమైనా ఒకటి ఇవ్వండి, ఏదో కొంచెం ఇవ్వండి అని ఆయన కూడా అడిగి ఉండొచ్చు. అది యథార్థత ఉండి ఉండొచ్చు. అయితే జరిగిందంతా చాలా అబద్ధం. ఎవరు మీరు చెప్పాడు ఆయన? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏమో ఏలేజా 2 సార్లు వచ్చినప్పుడు ఆయన ఏం చేసేసాడు? ఆయన్ని స్వస్థపడక ముందు కూడా ఏం చేసుకున్నాడు ఆయన? ఏది ఇచ్చినానో తీసుకోలేదన్నాడు. స్వస్థపడి తిరిగి వచ్చినప్పుడు ఏం చెప్పేశాడు ఆయన? పుచ్చుకోలేదు అనేసినాడు. అలాంటి సేవకుడు పైన ఇప్పుడు ఈయన పోయి ఏం చెప్పినట్టు అయిపోయింది. ఇదేంద్ర అది? మన ముందర అడుక్కుంటే ఆయన ఏమాత్రం గర్వంగా వద్దన్నాడు, ఇప్పుడు చూడు పని వాడిని పంపించినాడు. ఏమవుతుంది? ఆయన దేవుని సేవకుడి మీద ఏమొస్తుంది? ఒక విలువ, ఆయనకు ఉన్న రెస్పెక్ట్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. మీ యజమానికి నేరుగా తీసుకునేదని మొహం లేదా? వెనకాల తీసుకోవాలన్నా ఏమో ఒకటి. బట్ ఏమైంది? అది తప్పు అయిపోయింది, అబద్ధం అయిపోయింది. అయితే యజమానుని దేవుని మీద చెప్పి తెచ్చుకొని దిచ్చేసి వచ్చినాడు. అప్పుడు మళ్ళీ ప్రవక్త అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళినావు ఏమి అని అడుగుతున్నాడు. అప్పుడైనా ఏం చెప్పాలి ఆయన? నన్ను క్షమించి యజమానుడా, నువ్వు పుచ్చుకోలేదు కదా, నేను కొన్ని పుచ్చుకున్నాను నీ పేరట అని ఏం చెప్పి ఉండొచ్చు. యథార్థంగా ఒప్పు ఉండొచ్చు. ఇంకా పాపం మీద పాపం చేస్తున్నాడు ఈయన. గ్యాజీ వెళ్ళింది ఫస్ట్ తప్పు, అక్కడ ఆయన పేరు వాడింది తప్పు, పుచ్చుకొని వచ్చి దాచింది తప్పు. యజమాని అడుగుతున్నాడు, ఆయన గొప్ప ప్రవక్త, ఆయన తెలియకుండా ఏమి జరగదు. ఆయనను ఈయన గ్రహించలేకుండా ఆయన దగ్గర వచ్చి ఏం చెప్పినాడు? నేను ఎచ్చట ఏం చేయలేదన్నాడు. ఎచ్చట పోలేదన్నాడు ఆయన. అప్పుడు ఎంత బాధ కలిగాల. ఎక్కడ ఉండేవాళ్ళు ఆయన? ఎవరు సముఖము నిలబడే వ్యక్తి? ప్రతిదినము దేవుని ప్రసన్నత వచ్చే స్థలం అది ఆయన దగ్గర. అలాంటి గొప్ప సేవకుడు మధ్య ఉన్నాడు ఆయన. అలాంటి గొప్ప గొప్ప విషయాల్ని వినుతూ ఎప్పుడున్నా ఎక్కడ వచ్చినా ఎవరెవరు జరగపోయి అన్ని విషయాలు వింటూ ఉన్నాడు ఆయన. అంత గొప్ప సేవకుడి దగ్గర ఉండి ఆయన చేసే ఎంత ఘోరమైన కార్యం చూడండి. అప్పుడు ఏమన్నాడు ఎలీషా? ఏమన్నాడు? అంతటా ఎలీషా వానితో, ఆ మనుషులు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? నువ్వు ఎక్కడ ఉండాలి సమయము? నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? అందరికీ ఏం చెప్పే పరిస్థితి నీకు పెట్టారు? ఇప్పుడు కొన్ని ప్రాంతంలో కొన్ని పరిస్థితికి ఎలీషా వెళ్ళలేకపోతే ఎవరు పంపిస్తారు? ఆయన కర్ర ఇచ్చి పంపిస్తారు. వెళ్ళు, పరిగెత్తుకొని నా చేయబోయే కార్యం నువ్వు చేయని ఏం చెప్తారా? బదులుగా పెట్టుకొని వాడుకునే దేవుని గొప్ప ఒక కార్యానికి వాడుకునే మంచి పాత్రగా పెట్టారు. ఇప్పుడు ఈయన పాత్ర రాజు పాత్ర కాదు, రాజులని, సైన్యముని, దేశముని, దేశ ప్రజలను ఖండించే పాత్ర, దిద్దే పాత్ర. ఏం పాత్ర అయింది? ఒక ప్రవక్త సేవకుడు అంటే ఎలాంటి పాత్ర? వాళ్ళు సరిదిద్దే పాత్ర. ఆ సరిదిద్దే పాత్రగా ఉండి నువ్వు ఏం చేయకూడదు? దాసులను, ఆస్తులను, పొలములను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలు ఏం చేయకూడదు. సంపాదించే కాలం ఇది. నువ్వు చేసి వచ్చా? నువ్వు చేయకూడదు. మనకేం పని? మన పని సరిదిద్దే దేవుని వాక్కుని ఏం చేసేది? గొప్ప పని అది. అదే చెప్తున్నాడు. నువ్వు ఏం పని చేస్తావు? ఏం చేసావు నువ్వు? మళ్ళీ ఏమంటారు కింద? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును. అప్పుడు ఈ దేశంలో ఎందరో ఉన్న రాజులకి ఏం పని? రాజ్యములు సంపాదించాలా, వైభవంగా ఉండాలా, వాళ్ళందరూ పరిపాలించాలా, అది వాళ్ళకి. ఈయనకి రాజులనే, దేశంలో ఎవరు పాపం చేసినా, సైన్యములు చేసి ఎవరు ఖండించేది? సేవకుడు, దేవుని సేవకుడు అంటారు. ఇక్కడ ఎవరైనా దేవుని ప్రవక్త ఉన్నారా? ఎందుకు?
ఎవరు వచ్చినా ఎవరికి వెతకాల, ఫస్ట్ ఎవరిని అడగాల? మేము రాజ్యం ఏర్పడైనా ఎవరిని వచ్చి అడగాల? ఏం చేయాలి? మేము ఎవరిని అడగాల? సేవకుని అడుగుతారు. అలాంటి ఆలోచన చెప్పే వ్యక్తిగా ఉండి ఆయన ఒక మంచి సలహాదారుడిగా ఉండవలసిన వ్యక్తి అబద్ధికుడు అయిపోయినాడు. ఏం చెప్పాడు ఇప్పుడు? అబద్ధం చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు, తెచ్చుకొని దాచుకొని ఎవరు సేవకుడి మీదే అబద్ధం చెప్పేసి తెచ్చుకున్నాడు. అది బాధాకరమైన విషయం. ఆయన గొప్ప సేవకుడు. ఆయనకి తెలియకుండా ఆయన పేరిట పోయి మోసం అబద్ధం చెప్పి ఆశపడితే అత్యాశ కదా అది. వచ్చినప్పుడు అడగ, ఎక్కడికి పోయినావు గేయజనప్పుడు అడగల, యజమానుడా నువ్వు తీసుకోలేదు కదా, నేను ఆశపడి రండి తీసుకున్నాను చెప్పు ఉండొచ్చు. ఒకవేళ వేరే ఏమైనా పరిహారం ఇచ్చి ఉంటారేమో, దేవుడు క్షమించుంటాడేమో. కానీ ఇక్కడ ఏం చేయలే, ఆయన మొత్తం ఏం చేసేసినాడు, ఏం జరగనంటే దాచేసినాడు. దాచిన తర్వాత ఏం వచ్చింది? కుష్ఠం, శాపం వచ్చింది. ఏమొచ్చింది ఇప్పుడు? అతనికి మనకి శాపమా? ఎవరికి అంత శాపం వచ్చేసింది? అతని నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, అంతే, సర్వకాలం అంటి ఉండి చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళెను. అంతే, అయిపోయింది. అయ్యో తోడు పని చేశాడు కదా, సేవకుడు కదా, తప్పు చేశాడు కదా. దేవుని సేవకుడి దగ్గర, దేవుని బిడ్డల దగ్గర, దేవుని సేవకుడుగా నీతికి ఏ పని ఇచ్చారో ఆ పని చక్కగా చేయాలి. ఎవరైనా చేసేదంతా చేసి అబద్ధం చెప్పుకుంటా ఉంటే, నోరు తెరిచి గేజ్ ఎంత అబద్ధం చెప్పాడు. ఎవరి మీద అబద్ధం చెప్పి సంపాదించుకున్నాడు. ఈరోజు అలాగే గొప్ప 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 దేవుని సేవకుడి మీద అబద్ధం చెప్పి ఏం చేసేసేది? దేవుని మీద, యేసుప్రభు మీద ఏం చెప్పి ఏం చేసేసేది? సంపాదించుకునేది. దేవుడు చూడడా? దేవుడు అడగడా? గేజ్లాగా రోజు దేవుని మీద ప్రభు మనకి గురువుగా ఇచ్చారు, ఆయన మీదే అబద్ధం చెప్పేసి, గురువు గారి మీదే అబద్ధం చెప్పి గురువుగారి పేర్లే చేసేది. ప్రభు నేను చూశాను, దర్శించాను, పైకి వెళ్ళాను చెప్పినాడు. ఎట్లా అది చూడండి, ఎంత చూడండి. ఇలాగే ఈరోజు ఈయన చూసా, అప్పుడు కూడా ఆయన ఏం మాత్రం చేయలే, దాన్ని నెరవేర్చి 27 వరకు అయిపోయిందా. తర్వాత చూసినప్పుడు అక్కడ పని చేస్తారు సేవగా వాళ్ళ ప్రవక్తల్లో కొందరు, చాలామంది ఉన్నారు గ్రూపు. అప్పుడు వెళ్ళి ఏం చేస్తారు, కొందరు గొడ్డలు తీసుకుని పోయి ఏదో ఒకటి ఎరువు ఏమంటారు దాన్ని, అది అనుకో తీసుకుని పోతారు. వాడుకొని ఇచ్చేయాల, వాడుకొని ఇచ్చేదని తీసుకొని పోతే ఆ గొడ్డలు నరికినప్పుడు గొడ్డలు పోయి నీళ్ళ మీద పడినది లోపల వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ తిరిగి ఏం చేయాలి? ఆయనకి అప్పగించాలి. ఈకపోతే అది ఏమే, అది నేరం, అది దోషము. దాన్ని తిరిగి చెల్లించకపోతే దేవుని సేవ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఇస్తారు? అప్పుడు వచ్చి వేడుకుంటారు ఎలీషాని, అయ్యా ఈ మా జరిగింది, అడిగితే ఏం చేయాలా, నా యజమానుడు ఇమ్మంటే అప్పుడు ఏం చేస్తారు ఆయన? దాన్ని ఏం చేస్తాడు? నీటిలో ఎంత ఎంత గొప్ప కార్యం అంటే అది నిజంగానే. చూడండి 2 రాజులు 6:1-7 వరకు ఉందా, చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క మ్రాను ఆ చెట్టు నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే ఆ కాలంలో శిష్యులు ఏమవుతున్నారు? రోజుకి పెరుగుతా ఉన్నారు ఎలీషా దగ్గర. అప్పుడు ఉండేదానికి స్థలం ఇరుక ఉందంట. కాబట్టి అడుగుతున్నారు, యజమానుడా నేను సెలవిస్తే మేము వెళ్ళి నదిలో వెళ్ళి ఏం చేస్తాము, మాను బాగా నరుకొని వచ్చి మంచి ఒక గుడారము ఏదో ఒకటి వేస్తాము, మీ సెలవు ఏంటి అంటే సరే అంటాడు. వెళ్ళినప్పుడు ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొర్ర పెట్టెను. కనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుని బిడ్డలు దేవుని సేవకుని తోడుకోపోయి రాండి పోతామని వెళ్ళిపోయినాడు. ఆయన కూడా వెళ్ళినప్పుడు ఇప్పుడు గొడ్డలి పెద్ద ఏం నరుకుతున్నాడంట, దూరం పెద్ద నరికినాడంట.
నరికినప్పుడు ఆ గొడ్డలి నరికినప్పుడు ఏమైపోయింది పొయ్యి నదిలో పడితే ఇనుము ఏమవుతుంది, అదేమో నాకు చెక్కనా లేకపోతే ఏమన్నా వేరేదినా, అది ఏం పుల్లలు కాదు, అది పెద్ద మొక్క కదా, పోయి లోపల వెళ్ళిపోయినాయి. పోయి ఎట్ట వెతకాలా వెంటనే అప్పుడు కూడా చూడు ఎంత విశ్వాసంతో వాళ్ళు వచ్చి సేవకుడు చెప్తున్నారు, అయ్యా మరి పడిపోయింది అంటే ఎక్కడ అంటే అప్పుడు ఒక కర్ర ఎత్తి ఒక కొమ్మని ఎత్తి వేసినప్పుడు ఏమైపోయింది అది. ఎంత గొప్ప దేవుని ఒక శక్తి చూడండి ఆయన దగ్గర. అతను దాన్ని పట్టుకుని మేము వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దాన్ని పట్టుకుని వెంటనే ఏం చేశాడు ఆయన. అది ఈయన లైఫ్ లో చెప్పారంటే నిజంగానే చాలా గొప్ప విషయం, గొప్ప మెరకల్. సేవకుడు నిజంగానే ఎంత శక్తి దేవుడు ఇచ్చినట్లుండి ఆయనకి. తర్వాత చూసినప్పుడు మనము ఇంకా ఒక ఎలీషా ఒక ఏమి రాజు అయినా సిరియన్ రాజు ఏం చేశారు, ఒకసారి యుద్ధం చేయాలని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక రాజ్యాంగంలో అందరు కూర్చొని ఏం చేస్తారు, ప్లాన్ వేశారనమాట. ప్లాన్ వేసి మీరు ఈ ఒక త్రోవను వెళ్ళండి, ఈ త్రోవను వెళ్ళి మీరు ఇజ్రాయేల్ ఏం చేయాలి, మనము పట్టుకొని వాళ్ళని హతం చేసి వాళ్ళని జయించాలని ప్లాన్ చేస్తారు. అయితే వెంటనే ఈ విషయము ఎవరికి దేవుడు తెలియపరుస్తాడు, ఎలీషాకి తెలియపరుస్తాడు. ఎలీషాకి తెలియపరిచినప్పుడు వెంటనే రేపు ఈ వేళకి ఎలాంటి తోడు వస్తారు, మీరు పోకండి, జాగ్రత్తగా పోండి అని ఇప్పుడు తప్పించుకుంటారు. ఇలాగే 2-3 సార్లు జరిగిపోతాయి. జరిగినప్పుడు ఆ రాజు కోపం వస్తాయి. ఎవరికి? ఆ సిరియన్ రాజు కోపం వస్తాయి. మనలో ఆయనకేం కోపం వస్తాయంటే, మనం ఎన్ని ప్లాన్ చేసినా ఈ ప్లాన్ అక్కడికి పోయి ఎవడో ఒకడు మనలో ఏం చేస్తున్నాడు. ఆ కాలంలో అది ఎప్పుడు రాజ్యాంగంలో ఒక అలవాటు ఏమంటే, వాళ్ళకు దేనికి ఆశపడి ఆ రాజ్యమును కూలిస్తే నేను రాజు అయిపోవాలని కొందరు అలా ఇలాగ పన్నాగం చేసేది అలవా ఉండేది. అయితే అలాంటి మైండ్లో అనుకుంటాడు ఆయన. ఇక్కడ మన మధ్యలో మాట్లాడుకుని ఈ సంగతి ఎలా ఎవడు లీక్ చేస్తున్నాడు, ఎవడు వాడు అని పట్టుకోవాలని ఆయన తీవ్రంగా అడుగుతాడు. అడిగినప్పుడు అక్కడ ఒక దైవ ఒక భక్తి కలిగిన వ్యక్తి చెప్తాడు, నా ఏలినవాడ మీరు తప్పుగా అనుకోవద్దండి, మీరు ఇక్కడ ఏం మాట్లాడుకుని ప్లాన్ చేస్తారో అక్కడ గొప్ప సేవకుడు ఆయన ఎలీషా ఉన్నాడు, అతనికి మీరు చేసే ప్లాన్ అంతా అతనికి వాళ్ళ దేవత ఏం చేస్తుంది ఆయనకి తెలియపరుస్తాడు. అతని వాళ్ళకి చెప్తారు, వాళ్ళు తప్పించుకుంటారు. అవునా, అంత గొప్ప దైవజనుడా, అతని పోయి పట్టుకొని వచ్చేయండి అని ఏం చేస్తాడు, ఒక గ్రూపుని పంపుతాడు. పంపినప్పుడు ఏ గ్రూప్ వచ్చి నిలబడతారు. ఆ నిలబడినప్పుడు అక్కడ ఏం జరుగుతుందని మనం చూస్తాం. ఇది గొప్ప కార్యం నిజంగానే. ఏమంటే ఎప్పుడో సిరియన్ ఎక్కడో జరిగే విషయం అది సైన్యంలో. అయినా దేవుడు తన పిల్లలకి ఏం చేశారు, ఈ ప్రవక్త ద్వారా చాలా గొప్ప ప్లాన్. అలాగే చాలా తప్పించుకుంటారు. ఇది చూసినప్పుడు చూడండి, 2 రాజులు 6:18 23 వరకు. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను, లేకపోతే 8-12 చదివా హెచ్చరిక అక్కడికి అది ఇచ్చేది. ఫస్ట్ హెచ్చరిక ఇచ్చేది చదవండి. 6-8 వరకు. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, పలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియచేశాను గనుక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున ఇలాగే ఇది మాటికి జరుగుతా ఉంది. వాళ్ళు ప్లాన్ చేయడము, ఇక్కడ దేవుని సేవకుడికి దేవుడు ప్రవచనంగా చెప్పడము, వీళ్ళు కూడా ఈ రాజు నేరుగా దేవుని సేవకుడు ఏం చెప్తాడో కాసుకొని ఇది ఏమి తప్పించుకుంటా ఉంటారు. ఏ మూలలో ఏ ఒక నది ద్వారా వచ్చినా, చెరువు ఏది వచ్చినా సరే అన్ని తప్పించుకుంటారు. అప్పుడు ఈ రాజుకి ఏమొస్తుంది కింద, ఆ రాజుకి సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షం వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు కాని ఇజ్రాయేలున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయునని
కనబడెను. ఇదా విషయం అట. మీరు ఏమి ఇక్కడ ఎవరో మన దగ్గర మనలో ఎవరో దొంగ ఉన్నారని తప్పుగా అనుకోపోకండి. మన దగ్గర ఎవరు లేరు, అట్టి వాళ్ళు మనకు విశ్వాసలే. కాకపోతే ఇక్కడ మనం ఏమి చేసినా దాన్ని వాళ్ళ దేవుడు ఏం చేస్తారు, వాళ్ళకి తెలియపరుస్తారు అన్నప్పుడు ఆయనకి చాలా కోపం వస్తాయి. అవునా, ఎవరైనా నువ్వు విచారించారు కింద. అందుకు రాజు, నేను మనుష్యులను పంపి అతన్ని తెప్పించినట్లు నువ్వు వెళ్ళి అతడు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. దైవజనుడైన అతని పనివాడు పెందలక్కడ లేచి బయటకి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, చూడండి ఇప్పుడు పోయి ఈ పనివాడు పోయి ఆయన ఉన్న ఆ స్థలం చుట్టూ ఇప్పుడు వచ్చి వాళ్ళ సైన్యం వచ్చి ఏం చేసేస్తున్నారు, చుట్టుకొని ఏమి రథముతో గుర్రముతో ఏమి సైన్యం అంతా వచ్చి చాలా మంది సైనికులు నిలబడి ఉన్నారు. అతనికి వచ్చి బయట నిద్రలేసి చూసినప్పుడు ఈయన చూసేసి భయం వచ్చేసింది. భయం వచ్చి పోయి యజమానుడు చెప్తున్నాడు, నేను వాడ యజమానుడా, ఏమి ఒక మన చుట్టూ చాలా గుర్రాలు రథాలు చాలా వచ్చి నిలబడిపోయినాయి, ఏం చేసేది ఇప్పుడు మనం అని ఆలోచిస్తున్నాడు, భయపడుతున్నాడు. అయితే అప్పుడు గొప్ప కార్యము ఈ ఎలీషా గారు ఏం చేశారంటే అతని కళ్ళను తెరవమని ప్రే చేశారు దేవుని దగ్గర. ఏమంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న పనివాడికి దేవుని శక్తి ఏమి తెలియాల, తెలియకుండా ఉన్నాడు, ఆయన అనుభవం లేకుండా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని సేవకుడు చూడాలని మనవి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళ కళ్ళుని చూడండి అక్కడ తెరిపిస్తాడు కింద. అతడు భయపడవద్దు, మన పక్షులు ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కళ్ళను తెరవచేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇతని కళ్ళు తెరవమన్నాడు దేవుడు. ఇప్పుడు వేడుకున్నాడు ఎలీషా గారు, అయ్యా తండ్రి దేవుడా, ఈయన కళ్ళు మా పనివాడి కళ్ళని తెరవండి అన్నప్పుడు ఈయన కళ్ళు తెరిచినప్పుడు ఏం చూస్తున్నారు అక్కడ, ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఈయన చూసినప్పుడు అగ్ని రథము అక్కడ ముందు నిలబడి ఎలాంటి రథము, మామూలు రథం, సాధారణము రథములు అది. అయితే ఆ రథములు కంటే అది చెప్తున్నాడు, వాళ్ళకంటే మనలో ఉన్నవాడు ఎక్కువ. ఏం చెప్తున్నాడు అక్కడ, బతుకు ఆ మాట చదవండి. మన పక్షమున నున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, అది సాధారణ రథము గుర్రము మనుషులు. ఇక్కడ ఉండేది అగ్ని రథము అగ్ని గుర్రము. ఎలాంటిది చూడండి, అదే మనలో ఉన్నవారు చాలా ఎక్కువ గొప్ప. అదిదా ఇప్పుడు ఇక్కడ రెండు విషయం జరుగుతుంది. ఒక ఆయన కళ్ళు తెరవబడింది, ఇంకా తర్వాత వాళ్ళ కళ్ళంతా ఏం చేయబడతారు. ఇది ఎంత కార్యం కదా, వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఏం చేయరు. ఇప్పుడు వచ్చింది ఈయన పట్టుకొని పోవాలని ఏమైనా చేయాలని ఇప్పుడు ఒకే ప్రేయర్ చేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు ప్రేయర్, ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. చూసారా, ఒక్క కళ్ళు తెరిచి చూడమని ఒక ప్రేయర్. ఇప్పుడు వాళ్ళంతా చుట్టుకోవడానికి పైకి వస్తున్నారు ఈయన మీదకే వచ్చుకున్నప్పుడు ఇంకొక ప్రేయర్. వీళ్ళందరినీ ఏం చేయి, ఇప్పుడు అందరు కళ్ళు గుడ్డి వాళ్ళకి చేయమని, అంతతోమని ఏం అర్థమో, కళ్ళు కనపడకుండా చేయాలి అంతే. బ్లైండ్గా అయిపోవాలి. ఇప్పుడు ఎప్పుడు వరకే ఆయన చెప్పే వరకు బ్లైండ్ అవ్వాలా. ఎంత గొప్ప విషయం చూడండి. ఇప్పుడు ఎంత గొప్ప సేవకుడు. వచ్చి నిలబడినా కూడా ఆయన ఏం చేసేవాడు. ఇదే ఒకసారి అది యెజబెలు ఏలియాకి పంపిస్తుంది, రేపు ఈవేళ 400 మంది చంపినావు కదా, వాళ్ళ ప్రాణాన్ని ఏం చేస్తాను, నేను ఈక్వల్ చేస్తానండి. ప్రాణం చేయకపోతే నాకు సరిగా లేదా అది చెప్తుంది, వాళ్ళ దేవత మీద ఒట్టు పెడుతుంది. అయితే బైబిల్ ఏం చేశాడు, ఆయన పారిపోయినాడు. ఇక్కడ రథములు గుర్రములు పంపించి నిలబడినా కూడా ఆయనకి ఏం లేదు.
చూడండి ఆయనకి ఉన్న ఒక 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 ఎంత ధైర్యమైన విశ్వాసం చూడండి, దేవుని పైన ఎంత నమ్మకం చూడండి, ఎంత కాన్ఫిడెంట్, ఎంత మనకి దేవుడు వాక్కు ఇచ్చున్నాడు, మన వాక్కు మీద దేవుడు ఈ శక్తి ఇచ్చున్నాడు. మనం చేయాల్సింది ఒకే మాట, ప్రే చేయించాడు, ఆయన కళ్ళు తెరవమన్నాడు, ప్రే చేశాడు, ఈయన కళ్ళు మూయమన్నాడు, అయిపోయింది. వీళ్ళ కళ్ళు అంతా మూయబడి ఏం చేశారు మళ్ళీ కింద వాళ్ళని? అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వంట వచ్చిన ఎడల మీరు వెతుకువాని యుద్ధకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. చూడండి, వీళ్ళు రాజు దగ్గర నడిపిస్తారు, నడిపించి వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా మరలా ఎత్తుకొని పోయి వీళ్ళు రాజు దగ్గర నిలబెట్టేసి ప్రే చేస్తున్నాడు, దేవుడు వీళ్ళు కళ్ళు తెరవమన్నాడు. ఇప్పుడు ఏం చేసినారు? యెహోవా వారి కళ్ళను తెరవ చేసిన కనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకునేది. ఇప్పుడు వాళ్ళు తెలిసిపోయింది, మనం ఇప్పుడు ఏమైపోయినామో. ఇంతవరకు మనం అనుకున్నాము ఎలీషాని బంధించేసినాం అనుకున్నారు, దేవుని సేవకుడు పర్వతం ఏం చేసేసినామా, ముట్టు చుట్టేసాము, మనము గుర్రాల రథాలతో తెచ్చినాము, మనకి ఇప్పుడు ఆయన సరెండర్ అయిపోతాడని అనుకున్నారు వీళ్ళు. కానీ ఆడపోయి కళ్ళు తెచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నారు, ఒరే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో, శత్రు సైన్యం మధ్యలో మనం చుట్టుముట్టబడి మనం ఇప్పుడు బందీ అయి ఉన్నామని గ్రహించారు. మళ్ళా అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పార చూచి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అక్కడ కూడా ఒక గొప్ప ఇది చెప్ప, ఆయన వచ్చింది ఏం చేయాలని, ఎలీషాని ఏమన్నా చేయాలని వచ్చింది. అయితే ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళు, రాజా ఎంత భక్తి చూడు, కొట్టేలా యజమానుడా నా ఏళ్ళని వాడ కొట్టేదా అని అడుగుతారు. చతురు కదా వాళ్ళు, వద్దు వాళ్ళకి విందు చేయి, భోజనం పెట్టి సమృద్ధిగా పెట్టి వాళ్ళ యజమాని పంపించేస్తారు. ఎంత గొప్ప చూడు. అప్పుడు అలాగే పెట్టి ఏం చేస్తారు, వాళ్ళని పంపిస్తారు. అది ఎంత గొప్ప విషయం చూడండి. ఇక్కడ ఒక కళ్ళు దేవుడు తెరవమని తెరిచేది, ఒక మూయమని మూసేది, వాళ్ళని ఎలా నడిపించేది ఎంత గొప్ప విషయం కదా. వాళ్ళు సమానంగా పెట్టుకొని పోయి ఏం చేశారు, అందరు విందు చేసి మళ్ళీ పంపించేస్తారు. ఇది గొప్ప విషయం. ఆయన ఒక విషయం చూసినప్పుడు ఇంకొక విషయం చూస్తే తర్వాత చాలా ఘోరమైన కరువు వస్తుంది. ఆ షోమ్రోనులోనే ఏం చేస్తుంది, కరువు వచ్చినప్పుడు ఎలీషా ఖచ్చితంగా చెప్తాడు ఆయనకి, ఎవరికి, సునేమరాలు ఇంట్లోనే ఆయన అప్పుడప్పుడు మేతగా ఉంటారు, ఇచ్చారు కదా, ఆమెకి చెప్తాడు, మా ఈ దేశంలో ఏమొస్తుంది, 7 ఏళ్ళు ఉంది కింద. ఇంకా చూసినప్పుడు అదే 6:24 ఉంది కదా, 2:6:24-30 ఉంది కదా. అటు తర్వాత సిరియా రాజైన బెన్హెదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు ఈ సిరియా రాజు మళ్ళీ ఏం చేస్తాడు, ఇంకా వచ్చి ముట్టడి వేస్తాడు, ఎట్లన్నా ఈ పట్టణం ఏం చేయాలి, నేను పట్టుకోవాలని. అయితే అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, కరువు కలిగి ఉంది. గాడిద యొక్క తల 80 రూపాయలకును పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయము చేయనది, నేనెక్కడి నుండి నీకు సహాయము చేయుదును, కళ్ళెములో నుండి అయినను ద్రాక్ష గానుగుల నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. ఇక్కడ ఎంత ఘోర పరిస్థితి అయిపోయిందంటే, అప్పుడు వచ్చి ముట్టడి వేసింది కొద్ది కాలం కాదు, కొన్ని నెలలు కాదు, చాలా
సంవత్సరాలు వేసేసారు. ముట్టడి అంటే ఏమి గోడ కట్టేసారు ఒక్కొక్కసారి అనమాట. ఎందుకంటే ఆ దేశం ఎట్లా ఏం చేయాల నేను, వాళ్ళు వంగి రావాలి మన దగ్గర. అన్నీ అయిపోయినాక దేశంలో వచ్చే నీళ్లు నది కూడా ఆపేస్తారు, ఒక్కోసారి త్రోవనంది ఆపేస్తారు, లోపల రవాణా ఆపేస్తారు, అన్నీ ఆపేస్తారు. అప్పుడు ఏమవుతుంది దేశము? ఎంతవరకు ఎంతవరకు తినగలుగుతారు? ఇప్పుడు దేశం పట్టణం చుట్టూ బయటనే పొలాలు ఉండేది, పొలం ఎక్కడ ఉంటుంది? బయటనే. పట్టణం మొత్తం ముట్టడి వేసేసి ఏమి ఎంతవరకు లోపల ఉండి తినగలుగుతారు? అంత ఘోరమైన పరిస్థితి. చెప్తున్నారు గాడి తల ఎంత అమ్మిందంట? 80 రూపాయలకి అమ్మితే పావురపు రెట్ట 5 రూపాయలు. అది ఏమది పావురపు రెట్ట అంటే? ఏంటది? ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి, అంత ఘోరమైన పరిస్థితి. అయితే ఈ ఒక ముగింపు, ఈ ఫినిషింగ్ చెప్తారు ఎవరు? మన ఎలీషా గారు ఏం చెప్తారు అక్కడ? 6:24-30 అయిపోయిందా? 6 వరకు ఉందా? అయిందా? 30 వరకు చదవాలి. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనపెట్ట కనబడెను. ఇప్పుడు రాజు లోపల ఏం చేసుకున్నాడు? గోనపెట్ట. అంతే. దేవుని కొరకు ఏం చేస్తున్నాడు అర్థము? ప్రార్థన చేస్తున్నాడా? మరలా ఉపవాసం ఉన్నాడు అర్థం. తర్వాత 7:3-8 7 3-8 వరకు, మళ్ళీ 16, 17, 18 చదవచ్చు. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరికొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? అంతకుముందు ఆ 1-2 వచనంలో ఆ యుద్ధం శబ్దం వస్తుంది కదా, నెక్స్ట్ వస్తుందా? ఎలీషా వెళ్ళిపోతే ఎలీషా ఇప్పుడు చెప్తాడు. అది చదవాల, మీరు వదిలేసినారా? అప్పుడు ఎలీషా ఒకటే చదవండి సరిపోతుంది. అప్పుడు ఎలీషా చదవాలి. ఈయన చెప్పేది ఇప్పుడు రేపు ఈవేళ ఏమో వస్తుంది అది చెప్ప, అది మ్యాటర్. రాజుతో ఇట్లా నేను 7 అధ్యాయం మొదటి నుండే యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 1 మానిక సన్నని పిండియు రూపాయి 1 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేత మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దాన్ని తినకుందువని అతనితో చెప్పాను. ఆ కాలంలో ఎంత ఎలాంటి కరువు ఉందంటే బిడ్డల్ని ఏం చేసే పరిస్థితి వచ్చేసింది. అక్కడ చంపుకొని తినేసినారు. తినేసి ఇంకా అది లేక రాజును అడుగుతున్నారు. ఎంత పరిస్థితి, అంత పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ రాజుకు ఉన్న అధిపతి అంటున్నాడు, ఇది ఆకాశ కిటికీలు తెరిచినా ఇలా జరుగునా అంటున్నాడు. అప్పుడు ఏం చెప్తాడు సేవకుడు? నువ్వు కలురా చూస్తూ కానీ దాన్ని తినకుందు, దాన్ని ఒక ఫలమును అనుభవించు అంటాడు. అంటే ఇంకొక విషయం చెప్తారు అక్కడ, ఒక్కొక్క ఇంటికి ఏమి అమ్మబడినంట. ప్రతి ఇంటికి ఒక్కొక్కరికి మనిషికి ఏదో వచ్చినట్టు కాదు, ఎంత దేవుడు దయ చూడండి. రూపాయి 1 ఇంటికి అంటే 1 రూపాయికి 1 మానిక సన్నని పిండియు రూపాయి 1 2 మానికల యవలను అమ్మబడును. కాను ఎంతగా చెప్తా చూడండి. తర్వాత ఏం జరుగుతుంది అక్కడ? అప్పుడు వెళ్ళిపోయి యుద్ధం చేయరు. ఇవి అయితే రాజు కానీ అందరూ కానీ ఎవరిపైన చూసేది? అందరూ దేవుని పైన అనుకొని ఉన్నారు. అందుకే ఆయన అంటే అడిగినప్పుడు కూడా నేను ఎక్కడి నుంచి రక్షణ, దేవుడు ఈగిపోతే నేను ఎక్కడి నుంచి ఇస్తాను నీకు? ఎంత గొప్ప రాజు కదా. అయ్యో చాలా మంది చాలా పొరుగా చూస్తాను చేస్తానంటారు. అది నేనేం చెప్పినాడు? దేవుడు ఎగవ ఈగిపోతే నేను ఎక్కడి నుంచి నీకు రక్షిస్తాను? అప్పుడు ఎవరి మీద ఆనుకొని ఉన్నారు? ఎవరు ఎదురు చూస్తున్నారు? అది ఇక్కడ మళ్ళీ ఏం చెప్తారు, ఏం జరుగుతుంది? అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదమనుకుంటిమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి
సిరియన్ల దండుపేటలోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతకనిచ్చిన బ్రతుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవలనని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమునద్దకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయి. చూడండి, వీళ్ళు పాపం 4 గుష్టి రోగులు తెగించారనమాట. ఏమన్నా కానీ ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం, మన లోపల చేర్చుకోరు, బయట పోయినా చేస్తాం, వాళ్ళు సముద్రం చచ్చిపోతే పొరం రాపోతామని ఏం తెగించి ఏం చేశారు, పోయి వాళ్ళు దండుని చూస్తే దండులు ఎప్పుడు ఎట్లా ఉండాలా, ఎలా ఉంటారు వాళ్ళు, సైన్యము నిలబడుకొని చాలా వాళ్ళని వీళ్ళని బెదిరిస్తారు, భయం పెడతారు, ఎన్నికలు వచ్చారు చంపేసేది పోని లోపల అంటారని. అయితే వాళ్ళు అక్కడ ఏం లేదు, ఎవరు లేరు. అప్పుడు ఏం జరిగింది అక్కడ? యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా. ఎంత గొప్ప మెరాకి చూడండి. ఇక్కడ సేవకుడు చెప్పేశారు, రేపు ఈవేళ అమ్మబడును, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రూపాయి చెప్పిన అమ్మబడును. అది ఎంత ఖరీదు ఉంది, ఇప్పుడు అంత ఖరీదు కూడా ₹1 అమ్మబడును చెప్పేశారు ఆయన. అయితే దేవదేవి నీవు కార్యం చూడండి, యుద్ధం లేదు, ఎవరు ఏం చేయరు, వీళ్ళకి తెలీదు. పోనీ చెప్తారు మామూలుగా, మీరు సిద్ధంగా ఉండండి, మేము యుద్ధం చేస్తామని, మీరు ఇటువైపు రండి అటువైపు రండి అని చెప్తారు. ఇక్కడ ఏమీ లేదు, మీరు కమ్మునులు ఉన్నారు, వీళ్ళకి ఏం జరిగేది కూడా తెలియదు. వెంటనే అక్కడ ఉరుములు, ఏం శబ్దం వచ్చింది, యుద్ధములు, రథముల ధ్వనియు, అంటే వాళ్ళు ఏమనుకున్నారంట, గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో ఉన్న వాటిల్లోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. వాళ్ళు ఎంత తెచ్చి ఆడ వాళ్ళు డేరా బాగా పెట్టి ఉంటే అన్ని తెచ్చి పెట్టుకున్నారు, చాలా సస్తుగా పెట్టేసినారు. పెట్టేసింది ఇప్పుడు ఏం చేయలేకపోయినారు, వాళ్ళు ఎత్తుకొని పోయి అంత పరిస్థితి కూడా లేదనమాట. వదిలితే చాలు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి వచ్చింది, వీళ్ళు చాలా చుట్టూ ఉన్న రాజులంతా పిలిచేసినట్టు ఉన్నారు, వాళ్ళు మన మీదకి వస్తున్నారు, అంత శబ్దం వస్తూ ఉంది. ఎంత శబ్దమో, చాలా యుద్ధ శబ్దం వస్తూ ఉంది. ఎక్కువ గుర్రాలు రథాలు పరిగెత్తుకొని వీళ్ళ మీద వచ్చినట్టు వస్తూ ఉంటే ఏదో పరుగు ఏమైంది, మళ్ళా పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. 2 సార్లు దాచిపెట్టేస్తారు. వాళ్ళకి ఇప్పుడు భయం వచ్చింది, రే ఇంత గొప్ప కార్యము దేవుడు ఇప్పుడు వాళ్ళకి వస్తే చెప్తారు మళ్ళా, ఇంత గొప్ప కార్యము దేవుడు చేసి ఉండగా మనం చేసేది ఏమే తప్పు, మనం ఏం చేయలేకపోయి రాజు ఇంటికి తెలియకపోతే మన తప్పు అయిపోతుంది. ఎందుకంటే ఇంత గొప్ప కార్యం ఎవరు చేశారో వాళ్ళు చెప్తారు చూడండి. వాళ్ళకి నిజంగానే ఇది ఎవరు చేశారని మాట కాన్ఫిడెంట్, అంతగా బాగా భయభక్తి దేశంలో ఏముంది, నిండి ఉంది. ఏం చెప్తారు వారు, మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభార్థమానము గల దినము, మనం ఊరుకునేలా తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును కనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని పోయి వెళ్ళి రాజు ఇంటికి చెప్తారు. మరుసటి దినం సేమ్ జరుగుతుంది. జరిగినప్పుడు ఆయన అధిపతి ఏమవుతాడు, అక్కడ ఆ జనాలు వచ్చి ఇదంతా దొరికిందంతా ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాళ్ళు సైన్యం మిడిచినారే చెప్పడమే, సైన్యం మొత్తం పోయి అన్ని తెచ్చి ఎక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు రాజు ఇదులు పెట్టేసినప్పుడు ఇప్పుడు అక్కడే అందరూ రావాలి కదా, చుట్టూ ముట్టేలు వేశారు, చుట్టూ డేరాలు కట్టారు, చుట్టూ డేరాలు మొత్తం అన్ని పెట్టేశారు. ఏమేమి దాచుకున్నారంట వాళ్ళు, దాచుకునింది వెండి బంగారు అంటే వాడు వెండి బంగారు చేంజ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ గుడాలను పోయి దాచుకున్నారు, తిన్నారు, తిని రెండో వచ్చి ఏం చేసి ఎత్తుకుపోయినారు. వాళ్ళు ఎత్తుకుపోయింది వెండి బంగారు తెచ్చి, అప్పుడు ఎక్కడి నుండి తెచ్చి పెట్టుకొస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఎక్కడ ఇల్లు చేశారు, ఎక్కడ వచ్చారు, వస్తా దీన్ని అన్ని పెట్టి ఇక్కడ పెట్టేశారు అనమాట.
ఇంకా ఇది కూడా చేసి ఎత్తుకోపోవడానికి ప్లాన్ ఏమో, లేకపోతే వాళ్ళ దగ్గర ఏముండదు ఆడ, వెండి బంగారం ఉండే అవకాశం లేదు. ఫ్రెష్గా ఇక్కడ వచ్చుంటే వీళ్ళు ఎక్కడో యుద్ధం చేశారు, అక్కడ గెలిచిన తర్వాత చీడే ఈడే వస్తా దావ ఇది దాటి వాళ్ళ ఊరికి పోవాలి, ఊరికి ఏడే పెట్టండి అంది. ఎందుకంటే దీన్ని కూడా చేసి ఏం చేయకపోవాలి ప్లాన్, తీసుకుపోవాలి ప్లాన్. అయితే అక్కడ ఏమైపోయారు వీళ్ళు, దేవుడు వీళ్ళకి భయపెట్టి పరిగెత్తాము. చూడండి, వాళ్ళు కుష్ఠరోగులు పోయి ఎత్తుకుపోయి వాళ్ళు గదిని దాచింది ఏమే, వెండి బంగారము బట్టలు, వెండి బంగారు బట్టలు. ఇప్పుడు ఇవంతా పోయి చెప్పినప్పుడు అందరు సైన్యం వచ్చి ఇదంతా తీసుకుపోయి ఎక్కడ పెట్టేశారు, ఇప్పుడు రాజభవనం పెట్టేశారు. ఇప్పుడు రాజ అందరూ ఉదయం వేసి ఏం అనౌన్స్మెంట్ వస్తుంది, అందరూ వచ్చి ఏం చేయండి మీరు వచ్చి కొనుక్కొని పోండి అంటే అందరూ వచ్చినారు. అందరూ వచ్చినప్పుడు ఏమైంది, అధిపతి మాట ప్రకారం దేవుని మాట చెప్తారు అక్కడ 16, 17, 18 ఏముంది, జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకొనిది. కాబట్టి యెహోవా మాట చెప్పున రూపాయి 1 ఒక మాణిక సన్నని పిండియు 2 మాణికల యవలను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెను ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడ్డకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుట చేత అతడు మరణమాయను. దేవుని ప్రవచనము నమ్ము వాళ్ళకి అది ఆశీర్వాదము, నమ్మకుండా దాన్ని అనుమానంగా చూసే వాళ్ళకి చూడండి అలా శాపం. అది అప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానం మనకి ఇచ్చారు, ఎవరు అందరికి ఇచ్చారు. వాక్ అంటే వాక్, దాన్ని మారనే చెప్తా కదా, నా మాట ఒకటి కూడా ఏమవుదట, పొల్లైనా తప్పదట. అవునంటే అవును, అయిపోయింది, మనకి వాగ్దానం చేసినారు, మనకు చేరుస్తున్నారు, అదే విశ్వాసం అంతే. అక్కడ చూడు, దేశమే కమ్మును ఉంది, ఆయన ఒకటి రాజు కూడా కమ్మును ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఇది ఎలా జరుగును సేవ కూడా, ఆకాశ కిటికీ దర్శనం జరుగునా అన్నాడు. జరుగును, అయితే నువ్వు చూస్తువు, అయితే దాని ఫలం నువ్వేం చేయవు, అనుభవించవు అన్నాడు. దానికి మర్మం అయిపోయింది. అనుభవించవు అంటే ఏమో మనకి అది దొరకదేమో అనుకున్నాడు, కానీ దొరకదు కాదు. నువ్వు నమ్మలేదు కాబట్టి ఎక్కడ ఉన్నావు, నువ్వు రాజు పక్కన ఉన్నావు, ఆయనకేమి ఏది సంభవించింది, నమ్మలేదు కదా. నమ్మలేని వాడికి అంతే, ఎంత గొప్ప విషయం కదా. తర్వాత చూసినప్పుడు ఆ సునేమిరాలు కూడా ఏం చేశారు, ఒక పొలమును ఆమెకి చెప్తారు చూడండి. అదే 8:1-6 వరకు 2 రాజులు 8:1-6. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములో దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. చూడండి, ఆమెకి దేవుని సేవకుడు అని ఇంట్లో ఉన్నాడు. ఆయన చెప్పేసమ్మా, ఈ దేశంలో కరువు వస్తుంది, 7 ఏళ్ళు ఉంటుందమ్మా, నువ్వేం చేయలేసి నువ్వు వెళ్ళిపోయి ఎక్కడ క్షేమంగా బతికిరా అని చెప్పినాడు. ఆమె వెళ్ళింది, 7 ఏళ్ళు ముగించుకొని తిరిగి వస్తుంది. వచ్చే ముందు అక్కడ రాజు దగ్గర సేవకుడు చెప్తుంటాడు ఆయన గురించి, ఈ మరి అని ఏం చెప్తాడు అక్కడ 5వ వచనమా, అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, రాజు అడుగుతాడు ఆల్రెడీ ఎలీషా చేసిన అద్భుతం ఏమి ఆ వాక్యం చదువు. రాజు దైవజనుని పనివాడకు గేహజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజులకు తెలియచెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చును. సరైన సమయం వచ్చింది. ఈయన చెప్తూ ఉన్నాడు గేజీ, మరి ఆయన గొప్ప చనిపోయిన బిడ్డను ఏం చేసినాడు ఆయన ఎలీషా, తిరిగి లేపినాడు రాజా అన్నప్పుడు, అవునా అన్నప్పుడు ఆమె వచ్చి నిలబడింది. ఎవరు, ఆ సునేమ నిలబడి, ఆమె 7 ఏళ్ళకి ఇప్పుడు కరువు ముగిసిపోయి వస్తుంది కదా, నా పొలం ఇవ్వండి రాజుతో మనవి చేయని వస్తే అప్పుడు ఏం చెప్తారు గేజీ, ఇదిగో
అంతట గెహజీ, నా ఏళ్ళ వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన బిడ్డ ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, కరెక్ట్ గా వచ్చిన సమయానికి ఏదో ఈ బిడ్డనే ఈమెనే బతికించని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు ఎవరైనా కరువు వస్తుంది మీరు వెళ్ళిపోండి అని ఒక సేవకుడు చెప్తే వెళ్తారా? ఏమైనా ఉందా స్వామి, మా నేల, మా పొలము, మా ఇల్లు, వాకిలి అంతా ఇల్లు విడిచి అక్కడికి వెళ్ళాలంట. ఏమన్నా తిరిగి చెప్తారు కదా. ఎవరికైనా చెప్పండి రోజు, మా ఇల్లు మా పొలం మీరు ఉండగా మమ్మల్ని విడిచిపోమంటారు. ఒక సేవకుడు, ఆ దేవుడిని ప్రవక్త చెప్పాడు ఆమెకి ఆల్రెడీ ఆమె ఎన్నో అనుభవించింది, ఆయన ద్వారా మేలు అనుభవించింది. ఆయన కుమారుడు లేక ఆమెకి ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిడ్డ లేదు, బిడ్డ ఇచ్చినారు, ఆ బిడ్డ చనిపోయినాడు. తిరిగి ఆ శవం అయిపోయిన బిడ్డను కూడా ఏం చేశాడు ఈయన? తిరిగి లేపినాడు. ఆ లేపిన ఆ సేవకుడు మీద ఎంత విశ్వాసం ఉంది ఆమెకి కూడా. ఆమె ఇప్పుడు ఆమె అప్పుడే అనింది, ఇందు మూలంగా నీ దేవుడి సేవకుడు అని నాకు కనపడుతుంది చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు లేచి వెళ్ళిపోమ్మా, నీ ఇల్లు విడిచి కరువు వస్తుంది అన్నప్పుడు ఏమీ ఆలోచించలేదు. వెళ్ళిపోయింది. తిరిగి లేచి ఏం చేసింది ఆమె? వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? తిరిగి 7 ఏళ్ళ తర్వాత వస్తుంది. వచ్చి మనవి చేయగా, చూడండి, ఆ దేవుని మాట నమ్మిన వలన 7 ఏళ్ళ కరువులపై ఏమైనా దొరుకుతాయా? అయితే అప్పుడు నుండి ఆమెకు అన్ని ఏమేమి రావాలన్న వంత ఏం చేశారు? తిరిగి అన్నీ వచ్చేసినాయి. ఆమె 7 ఏళ్ళు విడిచిన కాలం మొదలుకొని ఏమంతా అక్కడ జరిగి ఉంటే ఇవ్వాలనో ఆ భాగం అంతా ఒక మనిషిని పెట్టి, ఎంత గొప్ప విషయం. అప్పుడు ఎవరి మాట వినింది ఆమె? ఆ దైవజనుడు మాట విని అలాగే వెళ్ళిపోయింది. అయ్యో మా ఇల్లు కాదు, మా వాకిలి కాదు, దేవుని వాకి అంతే, దేవుని మాట. ప్రభు మనకు కూడా ఏం చేశారా? మీరు ఇక్కడ ఏమేమో చేర్చుకోవద్దండి. ఎక్కడే మీ గురి ఉండాలా? ఎక్కడ చేర్చుకోవాలా? పరలోకంలో మీ నిధిని ధనం ఏం చేసుకోండి, అక్కడ చేర్చుకోండి. నిజంగానే ఆ మాట ఎంత మాట చూడండి. ఆయన కన్నా గొప్ప ప్రవక్త ఈయన మనకు ఇచ్చిన ప్రభు వారు. అది ఆ మాట ప్రకారం వెళ్ళినప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. తర్వాత చూసినప్పుడు ఏలియాకి ఒక మాట చెప్తారు దేవుడు. ఆయన వెళ్ళి లాస్ట్ కాలంలో వెళ్ళి అడుగుతారు, నేను మా జనాంగంలో మా పితరులందరికీ నేను మంచివాడు కాదు, నన్నేం తీసుకొని ఏలియా మనవి చేసినప్పుడు ఈ దేవుడు ఏమన్నా, సరే నువ్వు పోయి ఏం చెయ్య, నీ స్థానంలో ఎలీజాని, దానికి ముందు ఇద్దరిని ఎవరిని చెప్తారా? ఏగుని అభిషేకం చేయి పలానా ఇజ్రాయేల్ రాజుగా, ఇంకా సిరియాకి ఇంకా ఆజాయేల్ని అభిషేకం చేయమని చెప్పేస్తారు. అయితే ఈ ఏలియా ఏం చేస్తారంటే ఒక పని చెప్తారు, 2 పని చేసినట్టు లేదు అక్కడ. అయితే ఈ 2 పని ఎవరు చేస్తారో? ఎలీషా చేస్తాడు. ఒకవేళ ఈయన అభిషేకించి చెప్పుకుంటే కదా చేయగలుగుతాడు. ఎలీషా ఏం 3 మాటలు ఇస్తారు. ఏం చెప్తారు? 1 రాజులు 19, 15, 16 చూసినప్పుడు ఒక మాట అంటారు, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము. ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. ఇక్కడ 3 అభిషేకం చేయమంటారు ఆయన. ఫస్ట్ ఎవరికి? అజాయేలుకి చెయ్యి, 2 యెహూకు చెయ్యి, 3 నీ స్థానంలో ఎలీషాకి అభిషేకం, షాపాతు కుమారుడైన ఎలీషాకు చెయ్యి అంటారు. కానీ ఆ 2 విషయం చేసినట్టు లేదు ఆధారాలు. ఎవరికి? ఏలియా గారు ఆ ఇద్దరికి పైన చెప్పి యోగుకు చేయలేదు, ఇంకా ఎవరికైనా అజాయేలుకి చేయలే. అయితే ఎవరికి చేసినట్టు మాత్రం ఉంది? షాపాతు కుమారుడు అని ఎలీషాకి మాత్రం అభిషేకం చేసినట్టు ఉంది. అయితే మీ ఇద్దరు ఏమైనారప్ప అని చూసినప్పుడు ఆ పనిని ఈయన చేస్తాడు.
ఎవరు? ఎలీషా అభిషేకం చేస్తారు. ఇద్దరికి చెప్తారు. ఒక ఆయనకి ప్రవచనం చెప్తారు, ఒక ఆయన తన సేవకుడిని పంపించి ఏం చేస్తారు? అభిషేకం చేస్తారు. దాన్ని చూస్తాం మన కింద. చూసినప్పుడు ఫస్ట్ ఎవరు చేస్తారా? 8, 9, 10 వచనాలు. 2 రాజులు 8, 9, 10. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంత కానుకగా తీసుకుని చూడండి, అతన్ని ఎదుర్కొనబోయి అతని యజమాని రాజు చెప్పేసినాడు, నువ్వు పోయి సేవకుడు కానుక ఇచ్చిరా అంటే ఎంత కానుక తెచ్చినాడట? 40 మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంత 40 ఒంటెల మూతంతా మోసుకొని వచ్చినాడు. వచ్చి అడుగుతున్నాడు. ఈయన ఏం అడుగుతున్నాడు? తీసుకుని అతన్ని ఎదుర్కొని పోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజైన బెన్హదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని అడుగుటకు నన్ను పంపినని చెప్పెను. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, ఆయన రెండు విషయం జరుగుతుంది అక్కడ. ఆ రాజు పంపిస్తాడు, నేను బ్రతుకుతున్నా అని. అది చెప్పేస్తాడు, నువ్వు ఖచ్చితంగా నువ్వు మరణము నొందుతావని నా యెహోవా నాకేం చేశాడు? బ్రతుకుతావు కాదు, ముఖ్యమైన మాట వెనకాల ఏం చెప్పాడు? ఖచ్చితంగా నువ్వేం చెప్తావు? నువ్వు చేస్తావని ఎవరు చూపించారంటున్నాడు ఆయన. అది చదువు ఏం చెప్తున్నాడు? నాకు రాజైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని అడుగుటకు నన్ను పంపినని చెప్పాను. అప్పుడు ఎలీషా, నీవు అతని ఎద్దుకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, అదేమో ఇప్పుడు విషయము నిశ్చయముగా చేస్తా. ఇప్పుడు ఒక రోజు ఎట్టా ఈ రోజు చెప్పాడు, రేపు 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 చనిపోతాడు ఆయన అంటే ఏమని అర్థమో? ఏది ముఖ్యమో? ఒక రోజు ఏమి అవ్వదు లేదాడా? చనిపోయేది అది యెహోవా నాకు ఏం చేశాడు చెప్తున్నాడా? తెలియజేసినాడు. ఏమని? నువ్వు నిశ్చయముగా మరణం పొందుదు అని చూపించేశారంట ఆయన. తర్వాత 14 ఎక్కడ ఆయన రాజుగా అభిషేకం 11 నుండి హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతన్ని పంపినాడు. అతన్ని హజాయేలుని చూసి ఈయన ఏడుస్తున్నాడు. ఎవరు? ఎలీషా సేవకుడు ఏడుస్తున్నాడు. ఎందుకప్ప ఏడుస్తున్నాడు? ఇప్పుడు ఎవరు అడుగుతాడు? హజాయేలు అడుగుతాడు. ఏం అడుగుతాడు? హజాయేలు, నా ఏళ్ళ వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని? ఏమి నా యజమానుడు నువ్వు ఎందుకు ఏడుస్తావు నన్ను అన్నప్పుడు ఏమంటాడా? అతన్ని అడగగా ఎలీషా ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవ్వనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు. చూడండి, ఇక్కడ దేవుడు ఈయన చేయబోయే ఈయన లైఫ్ మొత్తం చూపించేశారు ఆయనకి. ఎంత గొప్ప ప్రవచనం అంటే అభిషేకం చేసేది అయిపోతుంది కదా చెప్పైతే. అటు కాదు, ఆ ఇజ్రాయేల్కి చేయబోయే అన్ని కార్యము అక్కడ ఇది ఎలీయా చెప్పిన ప్రవచనం, ఇది ఎలీయా చెప్పిన ప్రవచనం నెరవేర్చని చెప్పేస్తున్నాడు. ఈయనకి చూపించేస్తున్నాడు రాజుకి. ఆయన అయితే అభిషేకం చేయలేదు చెప్పలా. ఈయన చెప్పేసి ఏం చెప్తాడు? ఇలా చేస్తువు గర్భిణీల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాచుచున్నాను. ఇంకా ఎప్పుడో ఇంకా ఈయన ఇప్పుడు ఏమీ లేలే. ఆయన విచారణ చేయడానికి వచ్చి నా యజమాని బతుకుతాడా అని విచారణ చేసి వస్తే నీ యజమాని చేస్తాడు, నువ్వు రాజు అవుతావు. నువ్వు రాజు అయ్యేది మాత్రం కాదు, చాలా ఘోరంగా చేస్తావు. ఇశ్రాయేల్ చాలా మంది ఏం చేస్తావు? చాలా మంది నేను చంపుతావు. ఆ చేయబోయే కీడు అంతా నాకేం నా ముందర ఏమైంది? అందువల్ల ఏడుస్తున్నాడు ఆయన. అప్పుడు అందుకు హజాయేలు, కుక్క వంటి వాడనగు నీ దాసుడైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా, నీవు సిరియా మీద రాజు వగుదువని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనెను. అంతే. ఇప్పుడు పన్ను చెప్పేస్తున్నాడు. ఈ ఏలైన వాడు ఎలాంటి వాడు అంటాడా? ఎంత మాట చూడండి. ఆయన విచారించడానికి వచ్చిన ఒక యజమాని పనివాడు ఆయన. ఇప్పుడు ఆయన విచారిస్తున్నాడు.
ఆయన అడిగినప్పుడు ఈయన సరసంగా చెప్పేసినాడు, నీ ఏలిన వాడిని ఎటువంటి వాడిని, ఇంత కార్యం చేసి నేను ఏ పాటి వాడిని, నేను కుక్క వంటి వాడిని. ఎంత మాట చూడండి. ఆయన అంత గొప్ప సేవకుడు, ఎంతగా ఆయన మందర ఆయన దేవుని దగ్గర చెప్పినట్టే, ఏలినవాడా ఈ కుక్క ఇంత చేస్తానా అన్నప్పుడు అప్పుడు చెప్తాడు, నువ్వేమవుతున్నావు, సిరియా మీద రాజు అవుతున్నావు, యువర్ కింగ్. ఇది ఎవరు చెప్పిన ప్రవచనం, ఎవరు చేయమనిందే? ఏలియాకి చెప్పిన విషయము. కానీ ఆయన ఏలియా దగ్గర ఈయన పనిచేసిన ఎలీషాకి చెప్పి వెళ్ళారు కాబట్టి ఈయన అభిషేకించారు, ఈయన రాజుగా ఏర్పరిచారు. తర్వాత ఇంకొక ఆయన కూడా అభిషేకిస్తారు. అక్కడ చెప్పేటప్పుడు కింద ఒక మాట చెప్తారు, ఎందుకు ఇదిని అభిషేకం చేయమంటారంటే అక్కడ ఏమంటారు, ఇక ఇది చూస్తాం ఫస్ట్ ఇది ఇంకా యోగుని అభిషేకం చేసేది 9:4-7 వరకు. యవనుడైన ఆ ప్రవక్త పోవలనని బయలుదేరి రామోద్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండిరి. ఎవరు పంపించింది ఎవరు? ఒకటో వచనం. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోద్గిలాదునకు పోయి అచట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన షాపాతు కుమారుడైన యేహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపల గదిలోనికి పోయి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోమ్ము. ఎంత బాగా చూడండి, ఆయన ఏలియాకి చెప్పిన విషయము, నువ్వేం చేయి, నువ్వు పోయా ఇద్దరును సిరియా మీద ఆయన అభిషేకం చేయి, ఆశకెళ్ళి ఇజ్రాయెల్ మీద యోగుని అభిషేకం చేయి, నీ స్థానంలో షాపాతు కుమారుడైన ఎలీషాని అభిషేకం చేయి. ఎందుకు అభిషేకం చేయి అన్నప్పుడు అక్కడ ఆగాబు కుటుంబస్తుల గురించి చెప్పిన ప్రవచనం ఏం చేయబడాలా, నెరవేరాలి. అందుకే ఈయనకి చెప్పేది, నువ్వు చాలా ఘోరమైన పని ఎంత చేస్తావు, ఇందాక ఆశగల గురించి చెప్తారు కదా, అదే పని ఎగు కూడా అదే చేస్తాడు. శాపము ఎంత ఘోరం. అక్కడ ఎక్కడ చెప్తున్నారు, అక్కడ 18 ఇక్కడ ఇప్పుడు చూసామే, 1 రాజులు 19, 15, 16, 17, 18 వచ్చిన 1 రాజులు 19, 18 అనుకుంటున్నా, 17, 18 ఉన్నాయి. మీకు ఎక్కడ వచ్చినాయి? హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న 16 ఎలీషాకు అభిషేకం చేయి. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యేహూ హతము చేయును, యేహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును. అంతే. ఎందుకు పైన అభిషేకం చేయమంటారు? ఇద్దరు అంటే పైన ఇద్దరు అభిషేకం చేయమన్నారు కదా, చదువు 16. ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యేహూకు పట్టాభిషేకం చేయము. అదే ఇప్పుడు అభిషేకం ఇద్దరికి ముగ్గురు చేసి అంటారు, యేహూకు చెయ్యి, ఆసాగేలుకు చెయ్యి, ఎలీషాకి చెయ్యి, ముగ్గురికి చెయ్యి. ఎందుకు ముగ్గురికి చెయ్యినప్పుడు అతని చేతికి తప్పించిన వాడు ఇతను చంపుతాడు, ఇతని చేతికి ఇతను చంపుతాడు. అందుకు దేవుని శాపం అది. ఈ ప్రవచనం ఆయనకి చెప్పిపోతే ఈయన ఏం చేస్తున్నాడు, దాన్ని ఈయన నెరవేరుస్తున్నాడు. కాలం వచ్చి సరిగా దేవుని సేవకు చెప్పి వెళ్ళారు. ఆయన చెప్పారు, బట్ ఆయన చేయలేని సమయంలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన పిలిచేసినారు, వెళ్ళిపోయినప్పుడు వదలలేదు ఆ ముఖ్యమైన విషయాన్ని. ఈయన చెప్తున్నారు, ఎలీషాగే చెప్పినప్పుడు ఈయన చక్కగా నెరవేర్చిస్తున్నాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు చక్కగా వెళ్ళి, అతను పోలేని పరిస్థితి కూడా ఏం చేస్తున్నారు, వెళ్ళి తన పనివాడిని పంపి, నువ్వు పోయి ఏం చెయ్యి, ఆ పట్టాభిషేకం చెయ్యి, ఆయన పిలిచి మరుగా చెయ్యి అంటున్నారు. ఎంత విషయం కదా, చాలా గొప్ప విషయం. తర్వాత చూసినప్పుడు ఎలీషా ఒక చివరి మరణం చాలా విషయం కదా. ఆయన ఎంతవరకు ఎంత గొప్ప కార్యం చేశారు. అయితే ఆయన మరణం చూసినప్పుడు అది చూడండి, 13వ అధ్యాయం 2 రాజులు 14-21 వరకు అయిపోయింది. మనం ముగిస్తాం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత
పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని ఎద్దుకు వచ్చి అతని చూచి, ఇతనేమో మరణం గురించి ఆయన విచారిస్తాడు, ఆయన అప్పుడు కూడా అడ్వైస్ ఇస్తాడు. ఈయన ఆలోచన ఇస్తాడు. చూడండి ఎంత గొప్ప అడ్వైస్ చూడండి. కన్నీరు విడిచుచు, నా తండ్రి నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. ఇప్పుడు వచ్చి ఎవరు ఏడుస్తున్నాడు? ఇశ్రాయేలు రాజు, ఇజ్రాయేల్ రాజు యెహోయాషు వచ్చి ఏడుస్తాడు. అయ్యో ఇతను ఎవరికి ఇప్పుడు దేశమే బాగా లేకపోతే దేశాన్ని బాగా చెప్పేది ఎవరు? దేశాన్ని బాగు చేసేది ఎవరు? దేవుని వాక్కు చెప్పి ఓదార్చేది, బలపరిచేది, విడిపించేది, రక్షించేది, సమస్తము చేసేది ఎవరు? అందుకంటాడు ఇజ్రాయేల్ ఏమై ఉన్నావు అంటారు. రథమును రౌతురమును వంటి దేవా, నా ఏమి ఇలా అయిపోయినావే, నీకెందుకు ఇలా వచ్చిందని ఏడుస్తున్నాడు. ఏడ్చినప్పుడు అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వెంటి మీద ఉంచుమని అతడు ఇజ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వెంటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము, సిరియన్లలో నాశమగునట్లు నీవు ఆపేకులో వారిని హతము చేయదువని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందుకు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టి నా ఎడల సిరియన్లు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లు నువ్వు ఓడించదువని చెప్పెను. ఆయనకి ఎక్కడో జరగబోయే విషయం అంతా చెప్పేశారు. ఈ లాస్ట్ టైం ఇంకా ఆయన మరణం వెళ్ళిపోతాడు. వెళ్ళి అప్పుడు పోయి ఈయన ఏడిసి రాజు విచారిస్తాడు. విచారించినప్పుడు ఆయనకి జరగబోయే ప్రతి ప్రవచనాన్ని ఏం చేసేసాడు, మొత్తం చెప్పేశాడు. నువ్వు ఏ బాణం ఉన్నాడు వేసినప్పుడు ఇక్కడ ఆడేసాను ఒకటి, ఇది దేవుని బాణం విజయం వస్తుంది అన్నారు. తర్వాత ఇక్కడ ఏమంటే నేల మీద 3 వేసేసారు. అది 3 కూడా 3 సార్లు యుద్ధానికి సూచనగా ఉంది. అయితే ఇంకా ఒక 4, 5 సార్లు 6 సార్లు వేసి ఉంటే బాగుండేది కదా. అయితే నువ్వు 3 మార్లు ఏం చేస్తావు వాళ్ళని అంతే చెప్పేసి కొంతకాలం తర్వాత ఏమైపోయినారు అక్కడ కింద. అంత తర్వాత ఎలీషా మృతి నొందగా అంతే ఆయన మరణించేశారు. వారు అతన్ని సమాధిలో ఉంచిరి. చూడండి ఇప్పుడు మరణించారు. అయితే ఒక గొప్ప విషయం, ఈ ఎలీషా చనిపోయినా కూడా ఆయన ఎముకల్లోనే ఏమవుతుంది. ఇంకొక మిరాకిల్ జరుగుతుంది. ఇది చాలా ఎలీషా దగ్గర గొప్ప విషయం. అయ్యి చనిపోయినాడు సేవకుడు పాతి పెట్టారు, అయిపోయింది కదా. సేమ్ ఇప్పుడు ఆయన చెప్పిపోయిన యుద్ధం జరుగుతుంది. ఆ శరీరం వస్తుంది. వచ్చినప్పుడు చనిపోయిన వీళ్ళు ఒక ఆయన ఎత్తుకు వెళ్ళిపోతారు. అక్కడ చూసినప్పుడు కింద అదే 1 సంవత్సరము 20 వర్షం అదే కంటిన్యూషన్ 13-20 2 రాజులు 13-20-21. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. చూసారా, ఆయన చనిపోయి సంవత్సరం అయిపోయినాయి. ఆ సమాధి ఆడ ఉంది. వీళ్ళు ఎత్తుకొని ఇంకొక మనిషి మన దేశం చనిపోయిన వాళ్ళు తీసుకుని మోసుకొస్తున్నారు. వచ్చినప్పుడు ఎదురు ఏమొస్తుంది, మోయాబీయుల సైన్యం దేశం మీద ఇంకొక ఆపోజిట్ దండు ఆ సైన్యం వస్తా ఉంది. వచ్చేది చూసి ఇప్పుడు పోయి పాతి పెట్టే పరిస్థితి ఉందా? ఆడ వచ్చే ఆ సమయం చూస్తే పక్కన ఎవరి సమాధి ఉంది? ఈ ఎలీషా సమాధి ఉంది. ఏం చేశారు వీడిని ఎత్తుకున్నాడా ఈ శవాన్ని? దాన్ని ఆడ పాడేసి వెళ్ళిపోయి ఎట్లా పోవడం స్వామి, నేను పూడ్చాలనుకున్నాము, పూడ్చే పరిస్థితి లేదు ఇప్పుడు, నువ్వు ఆయన చూసుకొని చెప్పి ఎక్కడ వేసేసి వెళ్ళిపోయినాడు. ఆయనకి ఏం తగిలిందంట? ఆయన శల్యములు, ఆయన ఎముకలు ఎక్కడో తగిలినాయంట.
తగిలి చనిపోయి పాతి పట్టవలసిన వ్యక్తి వచ్చినప్పుడు ఇంకేమైనాడు బ్రో? తిరిగి లేచి ఎంత గొప్ప విషయం చూడండి. తిరిగి లేచి ఏం చేశాడంట? కాళ్ళు మోపి నిలిచినాడంట. చూడండి ఇప్పుడు ఎంత పరిస్థితి చూడండి. ఆయన చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఆయన ఎముకల నుండి ఆయన ఎముకలు తగిలినప్పుడు శరీరం ఏమైపోయింది? ఎంత గొప్ప విషయం ఇది. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఆయన జీవం మనకి మన వచ్చి ఏం చేయపోతాడు? ప్రతి వాళ్ళు ఏం చేయపోతాడు? ఆయన ఒకే మాటతో చాలు. లాజర్ని పిలవలేదా? ఈయనకన్నా ఎముకలు తగలాల, మాట చాలు ఇంకా ప్రభుకి. అయితే ఇక చూడండి ఎంత విషయం చూడండి. ఈయన లైఫ్లో చూడండి, ఆ చనిపోయినా కూడా ఆ ఎముక తగిలిన కూడా తిరిగి లేచి అంత మెరకలు ఆయన జీవితంలో. అంతవరకు ఆయన చెప్పారండి. ఇది అయితే ఆయనకు ఏమీ తెలీదు రాయలే. అయితే రాయపడింది ఆయన ఇదిలో. చూడండి ఆయన తర్వాత చనిపోయినాడు, పాతి పెట్టారు. సంవత్సరం తర్వాత దండు వస్తగా సేమ్ ఎత్తుకొని పోయి పడినప్పుడు తిరిగి లేచి వచ్చారు. కాబట్టి ఎంత గొప్ప ఎలీషా ఆయన జీవితంలో ఆయన ఎంత నిజాయితీపరుడుగా, సమర్పణ వ్యక్తిగా, ఆయన గొప్ప ధనికుడు ఉండి కూడా ఏమాత్రము గర్వం లేకుండా సాత్వికముతో దేవుని పని కొరకు త్యాగం చేశారంట. ఏం చేశారు? త్యాగం చేసి ఎప్పుడు సేవాభావంతోనే దేవుడి సేవకుడితో ఉన్నారంట. దేవుడి సేవకుడిని అలాగే పిలిచారంట. ఎవరిని? ఏలియాని ఎలా పిలిచారంట వాళ్ళు ఎత్తుపడేటప్పుడు? ఇజ్రాయేలుకి రథమును రౌద్రము ఉన్న నా తండ్రి ఏం చేశారు ఈయన? అలాగే ఈయన పిలువబడ్డారంట. చూడు, ఒక రాజు వచ్చి ఈయన ఏం చేశారు? ఇశ్రాయేల్ రాజు. అప్పుడు ఏ రీతిగా ఎదుటి వ్యక్తిని ఏం చేశాడండి ఆయన? తన యజమానుని ఎలా గౌరవించాడు ఆయన? ఎలా నేర్పించాడు? రథములను రౌతులను నీవే. ఇజ్రాయేల్కి రథమును రౌతురమైన రౌతులను నీవే అని నా తండ్రి ఏం చేశారు ఆయన? ఎలీషా నీవే. ఎంత గొప్ప యజమాని గణపరిచే చూడండి. అలాగే ఇతను కూడా ఏమై ఉన్నాడంట ఇజ్రాయేల్కి? రథనము రౌతురం అని ఎవరు వచ్చాడు ఏడుస్తున్నారు ఈయన గురించే? రాజు ఏడుస్తున్నాడు. అప్పుడు ఆయన మనసు చూడండి. అప్పుడు ఎంతగా గౌరవపరిచి ఏం చేశాడు ఆయన? అంటారు కదా, మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో. అప్పుడు ఎంతగా గణపరిస్తే ఏం చేయబడతావు? నువ్వు ఘనత నొందుతావు. గణపరిస్తే కదా. ఈయన ఈ సేవకుడి నేర్చుకోవాలంటే అది. ఈయన చూడండి ఎంతగా ఆ దైవ సేవకుని ఎలీయాని ఆయన గణపరిచాడో, అలాగే ఈయన ఏం చేశాడో? ఘనత పొందుకున్నాడు ఈయన. అదిదా చూసినప్పుడు ఆయన ఎంత మన జీవితంలో దేవుని ఒక మంచి పౌరుషాన్ని, మంచి విశ్వాసతాన్ని, వైరాగ్యాన్ని కలిగి ఉండి తన జీవితంలో ఎక్కడ అపజయమే జరగలేదంట. ఈయనకైతే ఓడిపోయిన వ్యక్తే కాదంట. ఎక్కడ వెళ్ళినా జయించి వచ్చాడంట. ఎన్ని విషయంలో జయించిన మాటలు, ఆయన దేవుడికి ఇచ్చిన వాక్కు అన్నీ నెరవేరిందంట. ఆయన ఇచ్చిన వాక్కు అంతా కూడా. ఎంత గొప్ప విశ్వాస త్యాగము. ఈయన ఎలా ఎలీషాను చూసి ఈయన వర్ధిల్లాడో, ఈయన చూసినప్పుడు మనం కూడా ఏం చేయాలంట? అలాగే వర్ధిల్లాలంట. అలాగా అంటే ఈయన ఒక కార్యము ఎలీషా చూసినప్పుడు నిజమైన సమర్పణ అంట. సత్యమున నిలిచి ఉండేదంట. సత్యం కొరకు సాక్షిగా ఉండేదంట. సత్యం కొరకు ఏమాత్రము ఎడతెగలేదంట. ఆయన ఉన్నది ఉన్నట్టుగా అలాగే చేసి ఎంతో దేవుని దగ్గర బ్రతమాలు ప్రార్థన చేసే వ్యక్తి అంట. ఆయన దేవుని దగ్గర ఎంతో వేడుకుంటాడంట. ఆయన వేడుకున్నప్పుడంతా అన్నిటికీ దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చారంట. అది మనం కూడా ఈయన ఒక జీవితం ద్వారా మనం కూడా ఏం చేయాలి? అలాంటి పట్టుదల, సత్యం కొరకు, వాంఛ కొరకు, సమర్పణగా. ఆయన ఎంత ధనవంతుడిగా ఉన్నా కూడా ఏ రోజు ఏం చేయాలి? ఆయన ధనవంతుడిగా చూపించుకోవాలి. చూడండి, దేవుడు లోబడి అంతగా జీవించారు. కావున మనం కూడా ఈ యొక్క ఎలీషా వలె మనం కూడా దేవునికి ప్రియముగా జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అని దేవుడు సహాయం చేయను కాక. ఇది ఓపిక విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.